ఆర్టీసీ ఉద్యోగులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న రేవంత్ రెడ్డి కావాలని రవాణా శాఖ మంత్రి ఏదో ఒకటి చేయాలని ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని కాదు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ది ఏమీ నడవదు. మంత్రిగా ఉన్నందున ఏదో అనాలని శుభవార్త వింటారు అంటూ పాపం 2.5 సంవత్సరాల నుండి నెట్టుకుంటూ ఏమీ చేయలేక చెప్పాలన్నా ఏమి చెయ్యాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే డెసిషన్ అని తెలిసి కూడా కేసీఆర్ కంటే గొప్పవాడిని అని అనుకుంటున్నాడు. కావాలని ప్రయాణికులకు అటు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. మేనిఫెస్టోలో ఈ అంశాలు ఎందుకు పెట్టవు? యూనియన్లు ఇస్తారు అని, ప్రభుత్వంలో విలీనం చేస్తాను అని, పిఆర్సీలు ఇస్తాను అని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ డిమాండ్లను తీరుస్తాను అని కార్మికులను ఆశ చూపడం, ఓట్లు వేయించుకొని మోసం చేశావు అని తెలిసినా కూడా సైలెంట్ గా ఉన్నావు అంటే దీని అర్థం ఏమిటి? సమ్మె స్టార్ట్ అయిన రోజే వరంగల్లో పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అయింది. ప్రైవేట్ డ్రైవర్ వలన. ఇది మీకు కూడా తెలుసు కూడా అటు ప్రయాణికులను ఇటు కార్మికులను పొట్టన పెట్టుకుంటున్నారు. 10 సంవత్సరాల నుండి రావాల్సిన బకాయిలు రాక చాలీచాలని జీతాలతో బతుకు వెళ్లదీస్తూ వస్తున్నారు. ముక్కో వీడియో స్లోగన్స్ లేవు వెనక వెనక ఎవరు స్లోగన్స్ ఇయ్యరా? ఎవరు ముందు ఆడవి లేకపోతే ముట్టుకుంటుంది. हमारा मांगे नहीं मिले तो 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 बस का भैया 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 we want justice, we want justice, we want justice, we want justice, I want justice, I want justice, I want justice. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.